ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సూర్యాది నవగ్రహముల యొక్క అనుగ్రహం కలుగ్గాక. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీమాత అనుగ్రహము కలుగ్గాక. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి మరియు దసరా శరన్నవరాత్రి విశేష శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీమాత అయినటువంటి రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరి అనుగ్రహము అందరికీ కలిగి మనకి అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి గ్రహముల యొక్క కలయిక అలాగే వీక్షణములు వీటిలో ఏదైనా ఇబ్బందులు తేడాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి ఈ 11 రోజులు అమ్మవారి యొక్క అనుగ్రహము కలగటానికి ఎవరైతే నిత్యము పరితపించి అమ్మవారి యొక్క పూజా పునస్కారాదులు చేసుకుంటారో హోమాదులు చేసుకుంటారో వారందరికీ కూడా ఆ కాత్యాయిని అయినటువంటి లలితా పరమేశ్వరి అనుగ్రహము కలిగి సర్వత్రా విజయప్రదము కలుగుగాక. అయితే మనకి ఈ సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు 17వ తేదీ రోజున తన యొక్క స్వక్షేత్రమైనటువంటి సింహరాశి నుండి మిత్రక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి తన యొక్క సంచారాన్ని సలుపుతున్నాడు. అలాగే మరి ఈ యొక్క సంచారం కన్యారాశిలోకి ప్రవేశించినటువంటి ఈ 17వ తేదీ సెప్టెంబర్ 17వ తేదీన మనము రవి సంక్రమణ రోజుగా పండగను చేసుకుంటాము. మరి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి భాద్రపద మాసములో 21వ తేదీ వరకు జరిగేటటువంటి మహాలయ పితృపక్షాల సందర్భంగా ఈ సంక్రమణంలో ప్రతి సంక్రమణము కూడా ఎంతోమంది తమ యొక్క చనిపోయినటువంటి పితృదేవతలు మాతృదేవతల్ని ఎవరైతే అనుకొని భావిస్తారో వారందరికీ కూడా వీరు ఈ భూలోకంలో వారికి మోక్షప్రాప్తి కలగాలని ఇక్కడ వీరి యొక్క వంశము వృద్ధి కావాలనేటటువంటి సంకల్పంతో మరి పెదరమావాస్య అని చెప్పుకుంటూ ఎవరైతే వారి యొక్క కుటుంబ వృక్షంలో చనిపోయి ఉన్నటువంటి వారికి మోక్షం కలగాలనే భావంతో అందరి పేర్లు వారి యొక్క గోత్రాదులు తెలియజేస్తూ చక్కగా మరి ఈ సంక్రమణం రోజు 17వ తేదీ కూడా చేసేటటువంటి ఈ అమావాస్య తిథుల్లో ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అట్లాగే ఆదివారం అమావాస్య అయినటువంటి రోజు కూడా పెదరమావాస్య చేస్తారు. అయితే మనకి ఈ ఈ యొక్క సూర్యగ్రహణం మన దేశానికి లేదు కాబట్టి చక్కగా 21వ తేదీన ఎవరైనా సరే ఈ యొక్క పెదరమావాస్య చేసుకోవచ్చు. అట్లాగే మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతి అమావాస్య రోజు కూడా మరి హోమం జరుపుతూ ఉంటాము. మరి ఈ నెల అమావాస్య రోజు కూడా అవకాశం చూసుకొని తప్పకుండా ఎవరైతే వారి యొక్క గోచారంలో గ్రహస్థితులు జాతకరీత్యా ఎవరికైతే సర్పదోషాలు స్త్రీ దోషాలు అట్లాగే పితృమాతృ దోషాలు ఉంటాయో వారందరూ కూడా ఎవరైనా వారి యొక్క కార్యభంగాలు ఇబ్బందులు వివాహ సమస్యలు ప్రతిబంధకాలు ఉన్నట్లయితే నాకు ఫోన్ చేస్తే కనుక ఆ రోజున మీ యొక్క గోత్రనామాదులు కూడా అతి తక్కువ దక్షిణతోనే నా యొక్క పీఠంలో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నెలకొక్కసారి అందరి గురించి చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా చక్కగా ఎక్కడున్నా సరే మీ గోత్రనామాదులు ఇచ్చి నాతో సంప్రదిస్తే నేను చేసే ఈ హోమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. మీకు కూడా ఆ ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా ఈ యొక్క రవి సంక్రమణం కన్యారాశిలో జరిగినటువంటి రోజు నుంచి మరలా అక్టోబర్ 16వ తేదీ వరకు కూడా సూర్యుడు ఈ యొక్క సంక్రమణం నుంచి 3 నక్షత్రాలు మొట్టమొదటగా కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రము 2, 3, 4 పాదాలలోను అట్లాగే హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు చిత్తా నక్షత్రము 1, 2, 3, 1, 2 పాదాలు ఈ 9 నక్షత్ర పాదాలలో తను సంచరించేటటువంటి
సమయంలో ఏ ఏ రాశులు అంటే ద్వాదశ రాశుల్లో మేషాది రాశి పర్యంతం మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశుల వారికి ఈ సూర్యుడి యొక్క గోచారము ఏ విధంగా ఉంటుంది, ఆ స్థాన ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయంతో పాటుగా మరి మనకి కాలగోచారంలో ముఖ్యంగా 4 గ్రహాలు గోచార స్థితిని ఎక్కువగా మనకి నెల నెల ఈ మాస ఫలితాలను ఇస్తాయి. వాటిల్లో సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ మాసంలో సెప్టెంబరు 13, 14, 15, 16, 17 ఈ యొక్క 4-5 రోజుల్లో దాదాపుగా సూర్యుడు 17వ తారీఖున రాశి మారుతున్నాడు. అట్లాగే కుజుడు 13వ తేదీ సెప్టెంబర్ 13వ తేదీన మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి కన్యా రాశి నుంచి సింహ సింహ తులారాశిలోకి మారుతున్నాడు. అట్లాగే బుధుడు సెప్టెంబర్ 15వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రము, మూల త్రికోణము, ఉచ్చక్షేత్రము అయినటువంటి తన యొక్క సొంత రాశి అయినటువంటి కన్యా రాశిలోకి మిత్రుడైనటువంటి రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నాడు. ఇది ఒక యోగ కాలము. అట్లాగే శుక్రుడు సెప్టెంబర్ 15వ తేదీ నుండి అక్టోబర్ 9వ తేదీ వరకు ఇప్పటి వరకు ఆయన కర్కాటక రాశిలో ఉండి ఇప్పుడు సింహరాశిలోకి తన యొక్క చారణ జరుపుతున్నాడు. కానీ ఈ శుక్రుడు కేతువుతో కలిసి రాహు చేత వీక్షించడం వలన శుక్రుడికి రాహుకేతువుల యొక్క దోషముతో మరి గ్రహణం పడుతుంది. శుక్రగ్రహణము అంటారు. సూర్యచంద్రులతో పాటుగా ప్రతి గ్రహానికి పడుతుంది. అందులో మరి ఈ శుక్రుడికి దోషం పడుతోంది. దీన్ని స్త్రీ దోషము అంటారు, శుక్రదోషం అని కూడా అంటారు. ఈ దోషం వలన రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా, సంతాన పరంగా, వివాహ యోగ పరంగా, కలిసి ఉన్నటువంటి దంపతులు దాంపత్య ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు, కలహాలు, కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు, ఇలా ప్రేమికులకి ఇదొక ఇబ్బందికరమైనటువంటి కాలము. ఎందుకంటే శుక్రుడు కేతువు కలిసి ఉండటం ద్వారా ఆర్థిక మాంద్యము కలగటానికి, అట్లాగే కుటుంబంలో దోషాలు కలగటానికి, ఎన్నో రకాలైనటువంటి భావాలను ప్రదర్శించేటటువంటి శుక్రుడు పాపగ్రహమైనటువంటి కేతువుతోనూ పాపగ్రహమైనటువంటి రాహుతోనూ కలిసి అంటే ప్రయాణం ఆ యొక్క శత్రుక్షేత్రమైనటువంటి సింహరాశిలో ప్రయాణము చేస్తూ ఆయన మఖా నక్షత్రము, పుబ్బ, ఉత్తరా నక్షత్రాల్లో సంచరించే సమయంలో రకరకాల పలు విధాలైనటువంటి గోచార ఫలితాలు మనకి కళ్ళకు కనిపిస్తున్నట్టు ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా వీక్షించేటటువంటి ప్రేక్షకులు ఒకటి గమనించుకోవాలి. జన్మతః మనం పుట్టిన సమయానుసారము ఆ రోజు యొక్క డేటు, సమయము, ప్రదేశము వీటిని బట్టి మనకంటూ ఒక జాతకము ప్రిపరేషన్ అయి ఉంటుంది. ఆ జాతకాన్ని అనుసరించి దశలు, అంతర్దశలు ఏమిటి, జాతకంలో మనం పుట్టినటువంటి సమయంలో లగ్నము, చంద్రుడు, రవి యొక్క లగ్నాలను బట్టి ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి, అట్లాగే దశలు, అంతర్దశలు ఇప్పుడు యోగ్యకరంగా ఉన్నాయా లేవా, వీటన్నిటిని బట్టి ఎక్కువగా మన జాతకం అన్వయిస్తూ ఉంటుంది, మనకి ప్రదర్శింపబడుతూ ఉంటుంది. ఆ గోచారంలో ఉన్నటువంటి గ్రహాలు ఆ గ్రహాలకి మిళితమై ఇప్పుడు మనకి ఏ విధమైనటువంటి శుభాలను కలుగు చేస్తాయి, ఇబ్బందులను కలుగు చేస్తాయని మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పేటటువంటి గోచారంలో అంతరిక్షంలో జరిగేటటువంటి ఈ గ్రహాల యొక్క యుతులు, వీక్షణలు, స్థితులను బట్టి జరిగేటటువంటివన్నీ మనకే జరుగుతాయి, మన రాశులకి, మన నక్షత్రాలకే జరుగుతాయి అనేటటువంటి ఆ యొక్క అన్వయించుకునే పద్ధతిని ముందు మనం బహిర్గతం చేయాలి. అంటే మన మనసులోంచి, బుద్ధిలోంచి బయటపడేసేయండి. ఓకే, ఈ విధంగా జరుగుతోంది కాబట్టి మనం ఈ విధంగా పూజలు అట్లాగే ఈ యొక్క దాన ధర్మాదులు చేసుకోవాలని మాత్రమే గ్రహించుకోండి. ముఖ్యంగా మనకి ఇప్పుడు ప్రసార మాధ్యమాలలో యూట్యూబ్ ద్వారా ఈ యొక్క గురువుల నుంచి వచ్చేటటువంటి ఎన్నో వాచకాలు వింటున్నారు, చక్కగా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. అయితే మనకి ముందు ఫ్రేమ్లో వచ్చేటటువంటి థంబ్నెయిల్స్ కానీ ఆ యొక్క హెడ్డింగ్స్ కానీ చూసి ప్రలోభం చెందకండి. లోపలికి వెళ్ళి మేము చెప్పేటటువంటి విషయ పరిజ్ఞానం ఏ విధంగా ఉంది, ఏ విధంగా మీరు అన్వయించుకోవచ్చు అని మాత్రమే గమనించండి. ఎందుకంటే థంబ్నెయిల్స్, ఎడిటింగ్ వీటిల్లో ఎన్నో రకాలైనటువంటి ఆకర్షితులు అవడానికి చేసేటటువంటి ప్రయత్నాలలో కొంతమందికి ఇది ఆహ్లాదంగా ఉండొచ్చు, కొంతమందికి ఇది ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పి ఆ రాశుల వారు, నక్షత్రాల వారు నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం అనేది తగదు. కాబట్టి లోపలికి వెళ్ళి అసలు చెప్పేటటువంటి విషయం ఏమిటి అనేటటువంటిది తెలుసుకోండి. చక్కగా మనకి జరిగేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని అన్వయించుకోండి, పూజలు చేసుకోండి. భయభ్రాంతులకి గురి కామాకండి అని మాత్రము ఒక గురువుగా నేను మీకు చెప్పేటటువంటి భాష్య సూచిక. కాబట్టి అందరం కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఏ ఏ రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటూ చక్కగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకి ఏ మంచి జరుగుతుంది, ఏ రకమైన ఇబ్బందులకి ఏ రకమైనటువంటి మంత్రాలు లేకపోతే ఏ విధమైనటువంటి పూజలు చేసుకోవాలో చక్కగా మనం తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ విజయదశమిలో ఈ 11 రోజుల్లో దుర్గాష్టమి రోజున మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో దుర్గాష్టమి రోజున ఈ శుక్రుడు సూర్యుడి యొక్క సింహరాశిలో కేతువుతో రాహుతో వేధ బాధ చెందుతున్నట్టుగాను
శుక్రగ్రహ దోష పరిహారార్థమై మరి అంతటి స్త్రీ శక్తి అయినటువంటి అమ్మవారు శుక్రుడి యొక్క అధిష్టాన దేవత కాబట్టి ఆ దుర్గాదేవి అనుగ్రహాన్ని చండీ రూపకంగా చండీ సప్తసతి పారాయణ హోమం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు భరణి, పూర్వ ఫల్గుని, పూర్వాషాఢ నక్షత్ర జాతకులు, వృషభ రాశి, తులారాశికి సంబంధించిన వాళ్ళు, శుక్ర మహర్దశ అంతర్దశలు జరుగుతూ ఎవరైతే ఇందాక చెప్పినటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారో, స్త్రీ దోషాల వలన ఎన్నో సమస్యలు పడుతున్నారో, అంటే స్త్రీకి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా కావచ్చు, భార్య కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, కాబట్టి కొన్ని అనారోగ్య సూచికాలు పడుతున్నారో, ధనపరమైన ఇబ్బందులు పడుతున్నారో, కోర్టు సమస్యలకు సంబంధించిన పరిస్థితులు పడుతున్నారో, ఇది ఒక మహద్భాగ్యమైనటువంటి సమయంగా భావించి మీరందరూ కూడా అవకాశం ఉంటే మీరు చేసుకునే పూజలు మీరు చేయండి, అమ్మవారి ప్రదక్షిణాలు అమ్మవారు చేయండి. ఎవరైనా ఇక్కడ దాకా రాలేనటువంటి వారు, హైదరాబాద్ రాలేనటువంటి వారు దూరంగా ఉండి మా మీద నమ్మకం ఉండి నా చేత పీఠంలో చేయబడేటటువంటి హోమాన్ని చక్కగా మీకు వీడియో ద్వారా చూపించబడుతుంది తర్వాత రోజుల్లో. అట్లాగే చేసిన ప్రసాదం కూడా మీకు అందజేయబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా ఉన్నంతలో తక్కువ దక్షిణలో చేసేటటువంటి ఈ యొక్క హోమానికి ఎవరైనా కనుక మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా నమ్మి చేయించుకోగలిగితే ఫోన్ చేయండి. తప్పకుండా చేసి మీకు దానికి సంబంధించిన వీడియో మీకు చేరుతుంది. అట్లాగే దానికి సంబంధించిన హోమ భస్మము, కంకణ భస్మము కూడా మీకు చేరుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఓం శ్రీ. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ నెల సెప్టెంబరు 17వ తేదీ నుండి అక్టోబర్ 16వ తేదీ వరకు మరి గోచార స్థితిగతుల్ని కనుక పరిశీలించినట్లయితే దశమంలో కర్మస్థానంలో ఉన్నటువంటి రవి, అట్లాగే స్వక్షేత్ర ఉచ్చక్షేత్ర మూల త్రికోణంలో ఉన్నటువంటి బుధుడు, వీరిద్దరి యొక్క కలయిక చాలా చాలా యోగ్యకరము. అట్లాగే లాభస్థానంలో ఈ నెల 13వ తేదీన కుజ భగవానుడు రావటం చేత ఇంకా విశేషప్రదము. ఏ విధంగానంటే సంతాన పరంగా, అంటే విదేశాలలో ఎవరైనా సంతానము కలిగి ఉన్నట్లయితే వీరు వారి నుంచి చక్కటి లాభార్జన కలిగే అవకాశం ఉంటుంది, ధనలాభార్జన. అట్లాగే అనుకున్న కార్యాలయంలో కొంత అనుకూలతలు వీరికి వీరు తెలివితేటలతో చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా కలగడానికి ఈ ఇప్పుడున్న గ్రహస్థితి చాలా చాలా యోగ్యకరంగా ఉంది. చాలా శీఘ్రంగా పనులు అయ్యే అవకాశాలు కూడా కలుగుతున్నాయి. ఒకవేళ మీరు ఏదైనా పెట్టుబడులు అంతర్గతంగా పెట్టినట్లయితే వాటికి తగ్గ లాభాలు కలగడానికి ఇది చాలా చాలా విశేషప్రదం అని చెప్పుకోవాలి. అంటే ఒక మిషనరీ మీద కానివ్వండి, లేకపోతే వెహికల్స్కి సంబంధించి, లేకపోతే ఎలక్ట్రిక్ ఉత్పత్తులకు సంబంధించి అంటే ఎలక్ట్రీషియన్స్ ఏదైనా ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన విషయాలలో కొన్ని వస్తువుల్ని జమ చేసినా కూడా వాటికి సంబంధించి వీరు లాభాలని పొందడానికి అవకాశం ఉంది. షేర్స్లో ఎవరైనా పెట్టి ఉన్నట్లయితే షేర్స్కి సంబంధించి అవి కూడా డెవలప్ అయి వీరికి చక్కటి అనుకూలతలు కలుగజేస్తున్నాయి. ముఖ్యంగా చక్కటి ధనలాభం అనేటటువంటిది వీరికి భార్యాభర్తల యొక్క ఉద్యోగ ధర్మం ద్వారా లాభం కలుగుతోంది. బంధువుల యొక్క సహాయ సహకారాలు, మాట సహాయం వలన, తండ్రి యొక్క సహాయ సహకారాలు, పిత్రార్జిత లాభం వలన, ఆకస్మికంగా కలిగే చిన్న చిన్న మార్పుల వలన ధనస్సు రాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి ఆర్థిక ధనలాభాదులు, కీర్తి ప్రతిష్టలు జరుగుతున్నాయి. పూర్వజన్మ పుణ్య ఫలితం అంతా కూడా ఈ యొక్క నెలలో వీరికి చక్కగా ప్రస్ఫుటమవుతుందనే చెప్పుకోవాలి. అట్లాగే సప్తమంలో ఉన్నటువంటి గురువు వ్యాపార విస్తరణలు కలుగజేస్తాడు. వ్యాపారంలో వీరు ఏదైతే ఏకాగ్రత, కొన్ని ప్రణాళికలు తయారు చేసుకొని పెట్టుకున్నారో అవి ఇప్పుడు వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు గురుడు కుజుడిని చూడడం ద్వారా చక్కటి లాభం కలుగుతోంది. గృహ సంబంధిత, భూ సంబంధితానికి సంబంధించిన రియల్ ఎస్టేటర్స్ కానీ, గృహాలు కట్టే కాంట్రాక్టర్స్ కానీ, బిల్డర్స్ కానీ వీరికి చాలా అత్యద్భుతమైనటువంటి సమయము ధనుస్సు రాశి వారికి. ఎవరైనా ఇల్లు కట్టుకుందామన్నా సరే గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా ధన సహాయము తొందరగా లభించే అవకాశం కూడా కలుగుతోంది. సంతాన పరంగా ఎవరైతే ఆలోచిస్తున్నారో సంతాన భాగ్యము కలగడానికి ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంది. 3లో ఉన్నటువంటి రాహు, దశమంలో ఉన్నటువంటి రవి బుధులు, అట్లాగే లాభంలో ఉన్నటువంటి కుజుడు, సప్తమంలో ఉన్నటువంటి గురుడు చాలా చాలా విశేష యోగాలు ఇస్తున్నారు. భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా చక్కటి లాభస్థితిని కలుగజేస్తున్నాడు. ప్రయాణాలందు ఆసక్తి ఉంటుంది. అమ్మవారి యొక్క దివ్య దర్శన భాగ్యం చేయాలనుకుంటారు. అయితే కొన్ని ఆటంకాలు, విఘాదాలు కలుగుతాయి ఈ కేతువుతో కూడుకుని ఉండటం వలన. వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం ముందుగా గణపతి యొక్క ప్రార్థన చేసుకోండి. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనుకోవడం.
అట్లాగే సర్వమంగళ మాంగళ్యే అనేటటువంటి ఆ మంత్రాన్ని కనుక చదువుకొని మీరు కనుక ప్రయాణం ఆరంభించినట్లయితే ప్రయాణానికి సంబంధించి ఆటంకాలు ఇబ్బందులు తొలగిపోయి భాగ్య సంపద కలుగుతుంది. ఎవరికైతే ధనలాభం అంటే మీరు ఎవరికైనా అప్పిచ్చి ఉన్నట్లయితే కనుక ఆ అది మీరు జాగ్రత్తగా మాట్లాడి ట్రీట్ చేసుకొని బంధువుల యొక్క తండ్రి యొక్క మాట సహాయం తీసుకున్నట్లయితే చక్కటి భాగ్య సంపద కూడా మీకు వచ్చి చేరుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఓం శ్రీమాత్రే నమో నమః. ఎవరైనా సరే వారి యొక్క జన్మజాతక పరిశీలనకు పర్యవేక్షణకి కావాలనుకుంటే నన్ను సంప్రదించండి. స్క్రీన్ పైన ఉన్నటువంటి ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ ద్వారా కానీ లేకపోతే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయడం కానీ చేయండి. చక్కగా మీ యొక్క జన్మజాతక విశేషాలని తెలుసుకొని వివాహము, ధనము, విద్య, అట్లాగే చేసే వృత్తి ఉద్యోగాల ఎదుగుదల గురించి కలుగుతున్నటువంటి కష్ట నష్టాలు ఏ గ్రహం యొక్క దశలు అంతర్దశలు వలన కలుగుతున్నాయో వాటికి సరైనటువంటి శాంతులు చేసుకోవటం, పూజాధికాలు, హోమాదులు, అభిషేకాలు చేసుకొని ఈ మనం అనుభవించే ఈ కర్మ దోష నివృత్తికి ఈ దైవారాధనలు మంత్ర ప్రయోగం ద్వారా మాత్రమే ఆచరించుకొని మనం బయటపడగలం. కాబట్టి మనం ఈ విధమైనటువంటి ఎవరైనా సరే జాతకరీత్యా ఏ సమస్య ఉన్నా సరే ఫోన్ చేయండి. దానికి తగ్గ సరైనటువంటి దక్షిణ రుసుముని చెల్లించి మీకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఏ పూజలైనా సరే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నిత్యము కూడా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపాలు జరుగుతూ ఉంటాయి, రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి నెల అమావాస్య రోజున పీఠంలో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వారు విడిగా హోమం చేసుకోవాలంటే చాలా విపరీతమైనటువంటి ఖర్చులు అవుతున్నాయి. కాబట్టి ఉన్నంతలో తగినటువంటి దక్షిణతో ఈ ప్రతి అమావాస్య రోజున కూడా మా పీఠంలో హోమం జరుగుతుంది. కాబట్టి ప్రత్యక్షంగానైనా కూర్చోవచ్చు, లేదా ఎక్కడ దూరంగా ఉన్నటువంటి వారు గోత్రనామాలు ఇచ్చైనా సరే చేయించుకోవచ్చు. ఆ ప్రసాదాలు మీకు అందజేయబడతాయి. కాబట్టి ఇది గమనించి ఎవరైనా సరే ఈ యొక్క అవకాశాన్ని భాగ్యంగా తీసుకోమని చెప్పి నేను మీకు విన్నవించుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమో నమః.